భగవంతుడు మనల్ని ఎప్పుడు కరుణించాలన్నా మన కర్మని మనం అనుభవించవలసిందే. నిర్ణయించిన వాడు కూడా నిర్ణయానికి బద్ధుడే అని చెప్పిందమ్మ. కాబట్టి మనము 1,00,000 మందికి 1,00,000 రూపాయలు ఇస్తానమ్మా నీ పుట్టినరోజుకి అని ఒక అతను అంటే, నాన్న నాకు 1,00,000 రూపాయలు వద్దు, 1,00,000 మంది కలిపి ఒకే పంక్తిలో అన్నం తింటే నాకు చూడాలని ఉంది అని చెప్పింది. అంతేకాదు ఇక్కడ ఎంతమంది అయినా సరే అన్నం తినచ్చు కాక, కానీ ఒక్కడైనా సరే ఆకలితో వెళితే అదే నాకు చాలా బాధ అనిపిస్తుంది అని చెప్పింది. ఎంత అంటే ఒక తల్లి 10 మంది బిడ్డలు సంతోషపడుతున్నా ఒక్కడు విచారిస్తుంటే వాళ్ళ మీదే తల్లి దృష్టి ఎలా వెళుతుందో, అలాగే అమ్మ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎంతమంది సంతోషంగా ఉన్నా బాధలు ఉన్నటువంటి వ్యక్తిని దగ్గరకు తీసుకొని వాళ్ళని అమ్మ ఓదార్చి వాళ్ళకి చక్కటి సకల సుఖాలు కలిగేలాగా అమ్మ చేస్తుంది. విశ్వాసమే భగవంతుడు అంటుంది. ఏ నామమైనా ఒక్కటే.